హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ రెసిపీ అండి. దాని తయారీ విధానం చూద్దామండి. 1/2 కిలో చికెన్కి 1 ఉల్లిపాయ, 1 టమాటో, 20 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, ఈ 4 ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి మిక్సీ జార్లో. చేసుకున్న తర్వాత సైడ్ పెట్టుకోవాలండి. ఇలాగా ఫైన్ పేస్ట్ చేసి సైడ్లో పెట్టాలండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు అండి వేసుకొని 30 సెకండ్స్ కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటో పేస్ట్, దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ టమాటో పేస్ట్ బాగా ఫ్రై కావాలండి. నాకైతే 5 మినిట్స్ పట్టింది మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్ పెట్టే అడుగంటుతానమాట. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నానండి. కాసేపుకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఫైనల్గా ఎంత చేంజ్ అయిందో. ఇంత చేంజ్ అయింది, కలరు బాగా వేగింది. ఇప్పుడు చికెన్ని పసుపు ఉప్పు వేసి కడుగు పట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. చికెన్ అంతా యాడ్ చేసుకోవాలండి. మాకైతే ఫ్యాటీ చికెన్ ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అండి. పసుపు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతుంది. అయిన తర్వాత ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి. నాకైతే 1 టేబుల్ స్పూన్ కారం పట్టింది. 1.5 టేబుల్ స్పూన్ అంతా కారం యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ ధనియాల పౌడర్ అండి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది అన్నమాట. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే కలర్ అనేది మారుతుంది, చేంజ్ అవుతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి, హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. యాడ్ చేసుకుంటూ ఫ్రై చేయాలండి. 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. గ్రేవీ మీకు ఎంత కావాలో అంతగా. మేమైతే కొంచెం గ్రేవీగానే తింటామండి. మాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను కొంచెం 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసానండి. వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేయడమే. మూత పెట్టేసి కాసేపు ఉడికించేయాలి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేయడమే. ఇక్కడ చూడండి గ్రేవీ కొంచెం చిక్కబడింది. ఈ స్టేజ్లో మేము ఆఫ్ చేసుకోవాలండి. మనకి టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.